సంజయ్ శ్రీధర్రావు అనే వాడి మీద 10 కేసులు ఉన్నాయి ముందు, పోలీస్ కేసులు. ఆ కేసులు మాఫీ చేయడానికి 15 కోట్ల డీల్ కుదిరిందంట. 15 కోట్ల డీల్ కుదిరితే ఆ డీల్ మధ్యలో ఉన్న మీడియేటర్ సాంబశివరావు. ఈ సాంబశివరావు అనేవాడు 15 కోట్ల డీల్లో 2 కోట్లు వీడికి పడ్డాయంట ఎస్బీఐ అకౌంట్ ద్వారా. ఈ లెక్కన ఏంది, నీకేమర్థమైంది? దందా చేసిందని అర్థమైంది. ఇప్పుడు అది పెద్ద దుమారం జరగవుతుంది. దాని తోడు ఇంతకుముందు పెట్రోల్ బంక్ వ్యవహారం తెలుసా? పెట్రోల్ బంక్ మనకి పెట్రోల్ బంక్ అది కూడా వైఎస్ఆర్ ఇప్పించాడు, అది ఇదని కూడా పేరు అప్పట్లో. ఆయన్ని అనేది కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నాను, కవితను కేటీఆర్ మనకి పెద్ద అదంటారు గడ్డిపోయితో సమానం వీళ్ళు. కాదు ఇప్పుడు ఎప్పుడు ప్రాబ్లం ఎక్కడ అవుద్దంటే, ఈ రోజున గడ్డిపోచతో సమానమైన వాళ్ళు భయంకరమైన నీతులు వేదికల మీద నుంచి చెప్తారు. ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళని. ప్రపంచాన్ని అది కాదు ఇదేని చెప్పి, ఇప్పుడు నేను ఇతని నోటి వెంట నుంచి ఏదైనా వ్యాఖ్యానం వింటే జగన్ని మర్డర్ చేయాలనిపిస్తుంది. రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉంటే ఎదురుకు పోయి పగలగొట్టాలనిపిస్తుంది. వైసీపీ లీడర్లు తుచ్చులు, నీచులు, లఫంగలు, లంగగాళ్ళు అనిపిస్తుంది. వాళ్ళు ఆ విధంగా ఒక పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా అండి. ఇది టీవీ5 అంటే ఒక రోజులో ఇప్పుడన్నా 3వ 4వ ప్లేస్లో ఉందేమో, అది నెంబర్ 2 నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. ఎప్పుడు నెంబర్ 2లో ఉండేది. మరి ఆ నెంబర్ 2 ఛానల్ అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ పెద్దది కదా. ఇప్పుడు నెంబర్ 3లో ఉంటుందేమో. నెంబర్ 1 గురించి టీవీ9, ఎన్టీవీ పోరాడుతున్నాయి. మా నిజాయితీతో కలిసిన నెంబర్ 1 స్థానం నిజాయితీ లేదంటాడు. ఏందో అదే నైతికత, తర్వాత మోసము, దగ, కుట్ర అని బ్యానర్లు వేసుకుంటారు. అది వేరు. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఇదే ఇతను చంద్రబాబుని జైల్లో పెట్టించినప్పుడు వలవల ఏడ్చాడు చంద్రబాబు మీద. ఆ తర్వాత గెలిచిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు వేదిక మీద, టీవీ5 వేదిక మీదుగా. ఎవరు? సాంబడు. అలాంటి సాంబడి ఈ రోజున ఇన్ని నీతులు చిలక పలుకులు బలికి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, దింగేశాడు అన్న దగ్గర ఒక మనిషిని చూస్తే ఏమనిపిస్తుంది? అరే నాయన, ఏం జరిగిందో తెలుసా నీకు? ఎరకేనా? భుజంగరావు అని ఆయన దేని మీద ఉన్నాడు ఇప్పుడు? ఏంది ఆ స్టోరీ? ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతని పేరు సడన్ గా బయటకు వచ్చింది. పోలీసులకి సంజయ్ శ్రీధర్రావుకి మధ్య కేసులుంటే వాటిని మాఫీ చేసే విధంగా ఒక 15 కోట్ల రూపాయలు డీల్ కుదిరింది. ఇవన్నీ అఫిడవిట్లో సహా ఉండి ఇప్పుడు హైకోర్టుకి పోతుంది అది స్టోరీ. హైకోర్టు అవును, హైకోర్టు వాళ్ళు హైకోర్టు హైకోర్టు ఏమన్నా నీతి అంటున్నా. హైకోర్టు పక్కన పెడితే బీఆర్ఎస్ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్లు అవి ఇవి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ ఎలిమెంట్ ఉంది. వీళ్ళు ఇక్కడ మేము పోయి సిబ్బందిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? తెలంగాణ ప్రభుత్వము మాదే, ఏపీ ప్రభుత్వం మాదే, 2 కోట్లు కాదు 200 కోట్లు వచ్చిన సాంబడి మీద కొట్టవలు పడేస్తాను. కానీ తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏం తీసుకుంది లైన్ అంటే ఈ ఎలక్టోరల్ బాండ్ల వెనక ఉన్న బీఆర్ఎస్ని బయటపడేసి బుక్ చేయడం కోసం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేవాడిని ఈ విధంగా దేనిలో బుక్ చేసింది తెలంగాణ గవర్నమెంట్? దేనిలో బుక్ చేసిందే? నోటు ఓటు కేసులో. మరి వీళ్ళు మాత్రం ఊరికే ఉంటారా? కేసీఆర్ అరెస్ట్ చేయడం కాదు, బీఆర్ఎస్ నిరకటంలో పెట్టాలంటే వీళ్ళకి ఈ రోజున ఒక ఎలిమెంట్ గా మారిపోవచ్చు సాంబడు. దీని వెనక ఉన్నది రహస్యం తెలుసుకో నువ్వు. ఇప్పుడు ఇక్కడికి అనుకూల గవర్నమెంటే కాదంటలా, కానీ బీఆర్ఎస్ నిరకటంలో పెట్టాలి కదా. అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ కేసీఆర్ అంతా ఒకటే ఉన్నారండి, అంతా ఒకటే అయిపోతారు మళ్ళీ. అది ఎవరు అవుతారు అనేది నా యొక్క ఇది కాదు డిస్కషన్. వాడు సిబ్బంది ఏం చెప్తారంటే మా వాడికి ఏం కాదు అంటే